పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట టు అందుగులపల్లి రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులోకి 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి గోదావరి కనికి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. నుంచి గోదావరికి వెళ్తున్నటువంటి బస్సు అట్లాగే ఎదురుగా వస్తున్నటువంటి లారీ మన అప్పన్నపేట తర్వాత అంటే పెద్దపల్లి టువర్డ్స్ గోదావరికి వెళ్తుంటే అప్పన్నపేట దాటిన తర్వాత మనకు పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్ వర్క్ నడుస్తుంది, సింగిల్ వే నడుస్తుంది. దానివల్ల ఎదురుగా వచ్చేటువంటి లారీ ఈ బస్సు ఎదురుగా కొంచెం చీకటి కనబడకపోవడం వల్ల ఎదురుగా గుద్దుకోవడం జరిగింది. దాంట్లో ఇమ్మీడియట్గా మా ఎస్ఐ గారు, మా సిఐ గారు వెళ్ళి అందులో ఉన్న గాయపడాలందరినీ పెద్దపల్లి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. మేము కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరూ కూడా చూడడం జరిగింది. ఆ హాస్పిటల్లో బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎవరికి కూడా అంటే ప్రాణ ప్రమాదం ఏం లేదు. కాకపోతే చిన్న చిన్న గాయాలు, చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటి కూడా హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్స్ కానీ వాళ్ళు సరైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఏం టెన్షన్ లేదు. చట్ట రీత్యా ఏదైనా ఉంటే ఏం జరిగిందో తెలుసుకొని పూర్తిగా చర్య తీసుకుంటారు.